నమస్తే, వెల్కమ్ టు జనం పల్స్. కొడాలి నాని ప్రాసిక్యూషన్ అనుమతి రాజకీయంగా, చట్టపరంగా దీని అర్థమేమిటి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొడాలి నాని పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆయన దూకుడు మాటలు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, నిమ్మగడ్డ రమేష్ కుమార్ వంటి వారిపై అత్యంత ఘాటైన విమర్శలు చేసిన నాయకుల్లో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. ఇప్పుడు అదే కొడాలి నాని మీద 2021లో నమోదైన కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతి ఇవ్వడం సాధారణ పరిపాలన నిర్ణయం మాత్రమే కాదు, ఇది ఒక పెద్ద రాజకీయ సందేశం. ఇది కేసు కాదు, రాజకీయ సంస్కృతి మీద చర్చ. ఈ వ్యవహారాన్ని కేవలం కొడాలి నాని అరెస్ట్ అవుతారా అనే కోణంలో చూడకూడదు. గత 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ భాష చాలా దిగజారింది. ప్రత్యర్థి పార్టీ నాయకుడిని విమర్శించడం వరకు కాకుండా వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను లాగడం, రాజ్యాంగ వ్యవస్థలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేయడం పెరిగింది. కొడాలి నాని ఆ రాజకీయ సంస్కృతికి ఒక ప్రతీకగా మారారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న చర్య ద్వారా ఒక సందేశం ఇస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా పర్వాలేదు అనుకునే రోజులు పోయాయి. పదవి పోయినా చట్టం వెంబడిస్తుంది అనేదే ప్రధాన మెసేజ్. ఇది రాజకీయ ప్రతీకారం కాదు, రాజకీయ అవకాశం. టీడీపీ కార్యకర్తల కోణంలో చూస్తే ఇది చాలా కాలంగా ఎదురు చూస్తున్న పరిణామం. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు చంద్రబాబు, లోకేష్ వారి కుటుంబ సభ్యులపై అత్యంత వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేసిన నాయకుల్లో కొడాలి నాని ఒకరు. టీడీపీ క్యాడర్ భావన ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని అవమానించారు, ఇప్పుడు చట్టం తన పని చెయ్యాలి అనే కోణంలో దీన్ని చూస్తున్నారు. అందుకే టీడీపీ శ్రేణుల్లో ఈ నిర్ణయానికి భారీ మద్దతు కనిపిస్తుంది. వైసీపీకి ఇది పెద్ద డిఫెన్స్ టెస్ట్. వైసీపీ దీనిని రాజకీయ కక్ష సాధింపుగా చెబుతోంది. కానీ ఇక్కడ వైసీపీ ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏమిటంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ లాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు న్యాయస్థానంలో సమర్థించడం అంత సులువు కాదు. రాజకీయ విమర్శలు వేరే విషయం, కానీ వ్యక్తిగత దూషణలు, వ్యవస్థలపై అనుచిత వ్యాఖ్యలు వేరే విషయం. అందుకే వైసీపీ డిఫెన్స్ కోసం బలహీనంగా కనిపిస్తుంది. కొడాలి నాని రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం. ఒకప్పుడు గుడివాడలో కొడాలి నాని అంటే ఒక బ్రాండ్. టీడీపీ నుంచి వచ్చి వైసీపీలో చేరి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం చిన్న విషయం కాదు. కానీ 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితులు మారాయి. ఇప్పుడు వరుసగా కేసులు, విచారణలు, కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తే రాజకీయంగా దూకుడుగా ముందుకు వెళ్లే అవకాశం తగ్గు. నాయకుడు ప్రజల్లో తిరగాలి, కోర్టులో తిరిగితే రాజకీయ స్పేస్ తగ్గిపోతుంది. అదే ఇప్పుడు కొడాలి నానికి పెద్ద సవాల్. గుడివాడ రాజకీయాల్లో ఏమవుతుంది? గుడివాడ నియోజకవర్గం ఎప్పటి నుంచో కొడాలి నాని ప్రభావంలో ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. టీడీపీ స్థానిక నాయకత్వం కొడాలి నాని హయాంలో జరిగిన ప్రతి అంశాన్ని బయటకు తీస్తామనే దూకుడు చూపిస్తుంది. ఒకవేళ మరిన్ని కేసులు, విచారణలు ముందుకు వస్తే గుడివాడలో వైసీపీ రక్షణాత్మక వైఖరిలోకి వెళ్లే అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అసలు సందేశం, ఈ నిర్ణయంలో రాజకీయ కోణం ఎంత ఉందో పక్కన పెడితే ప్రభుత్వం ప్రజల్లోకి పంపాలనుకుంటున్న మెసేజ్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు చేసిన వ్యాఖ్యలు, చర్యలకు ఇప్పుడు జవాబు చెప్పాల్సిందే అనే భావనను బలంగా ప్రొజెక్ట్ చేస్తుంది. దీంతో ఇతర రాజకీయ నాయకులకు కూడా ఒక హెచ్చరిక వెళ్తుంది. ఇక్కడ మరో ప్రశ్న కూడా వస్తుంది. ఇలాంటి కేసులు కేవలం వైసీపీ నాయకులపైనేనా, లేక అన్ని పార్టీల నాయకులపైన సమానంగా చర్యలు ఉంటాయా అనే ప్రశ్నను ప్రతిపక్షాలు లేవనెత్తనున్నాయి. చట్టం అందరికి సమానంగా వర్తిస్తే ప్రజలు స్వాగతిస్తారు, లేకపోతే రాజకీయ కక్ష సాధింపు అనే విమర్శలకు అవకాశం ఉంటుంది. ఇది కూడా గుర్తుంచుకోవాలి, కొడాలి నాని కేసు అనేది ఒక వ్యక్తి కథ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెరిగిన రాజకీయ భాష, రాజకీయ సంస్కృతి, అధికార అహంకారం, రాజ్యాంగ వ్యవస్థల గౌరవం వంటి అంశాలపై జరుగుతున్న పెద్ద చర్చ. ఒకప్పుడు అధికార బలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన నాయకుడు ఇప్పుడు చట్టపరమైన విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఈ వ్యవహారం కేవలం కొడాలి నాని కేసు కాదు, రాజకీయాల్లో మాటకు బాధ్యత ఉండాలా లేదా అనే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్న ఒక టెస్ట్ కేసుగా మారుతుంది. ఇదే ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి జనం పల్స్. దిస్ ఇస్ ప్రవళిక సైనింగ్ ఆఫ్.